హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ. ఈ రోజు మనం ఓటీటీలో రిలీజ్ అయిన మద్రాసి మూవీ గురించి చూద్దాం. శివకార్తికేయన్, రుక్మిణి వాసత్ మెయిన్ లీడ్ గా, విద్యుత్ జమాల్ మెయిన్ విలన్ గా, అలాగే బీజు మేనన్ సపోర్టివ్ రోల్ లో మురగదాస్ డైరెక్టర్ గా వచ్చింది మద్రాసి మూవీ. స్పైడర్, దర్బార్ అలాగే సికిందర్ లాంటి గట్టి గుణపాలు అందించిన మురగదాస్ శివకార్తికేయన్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ రాడ్ బొమ్మ మద్రాసి మూవీ. ఈ కళాఖండాన్ని తీసిన మురగదాస్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఈ మధ్య ఈయన అవుట్ డేటెడ్ మూవీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఈయన పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. రిలీజ్ కి ముందు సికిందర్ మూవీ గురించి అతి చేసి సల్మాన్ ని తప్పు పట్టిన మురగదాస్ ఈ మూవీ రిలీజ్ తర్వాత కనబడకుండా పోయాడు. స్పైడర్ నుంచి మద్రాసి వరకు అన్ని రాడ్ బొమ్మలే. అసలు సికిందర్ మూవీ అయితే ఎందుకు తీసాడో కూడా అర్థం కాదు. హీరో క్యారెక్టర్ నే సరిగా రాసుకోలేకపోతున్నాడు. ఇక మిగతా క్యారెక్టర్స్ గురించి ఆలోచించడం కూడా వేస్టే. హీరో క్యారెక్టర్ కి ఒక లోపం పెట్టేసి దాని చుట్టూ సగం మూవీ తిప్పేసి మిగతా సగం స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేశాడు మన మురగదాస్. ఇక కథా విషయానికి వస్తే హీరోకి ఒక సిండ్రోమ్, దాని వల్ల హీరో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల హీరోయిన్ వదిలేస్తుంది. ఆ డిప్రెషన్ తట్టుకోలేక హీరో చచ్చిపోవాలి అనుకుంటాడు. హీరోకి ఒక సిండ్రోమ్, దాని వల్ల హీరో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల హీరోయిన్ రుక్మిణి వాసంత్ వదిలేస్తుంది. ఆ డిప్రెషన్ తట్టుకోలేక హీరో శివకార్తికేయన్ చనిపోవాలి అనుకుంటాడు. అదే సమయంలో మరోవైపు విలన్ విద్యుత్ తమిళనాడులోకి గన్ స్మగిల్ చేయడానికి రంగంలోకి దిగుతాడు. బీజు మేనన్ కమాండెంట్ గా విలన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంలో బీజు మేనన్ కి హాస్పిటల్లో పరిచయం అవుతాడు హీరో శివకార్తికేయన్. చనిపోవాలి అనుకుంటాను హీరోని ఒక ఫేవర్ అడిగిన బీజు మేనన్ మాటకి ఒప్పుకొని ఆ పనిని చేయడానికి సిద్ధమవుతాడు హీరో శివకార్తికేయన్. ఆ తర్వాత కథ హీరో, విలన్ అలాగే బీజు మేనన్ చుట్టూ తిరుగుతుంది. విలన్ ని హీరో ఏం చేశాడు అనేది మిగతా కథ. వెపన్స్ డీలింగ్ గురించి తీసిన సినిమా స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ తీసిన దానికన్నా హీరో క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసరికి సగం మూవీ అయిపోద్ది. హీరోయిన్ రుక్మిణి వాసంత్ హీరోకి సపోర్టివ్ రోల్ గా ఉన్నంతలో బాగానే చేసింది అని చెప్పొచ్చు. శివకార్తికేయన్ ఎప్పటిలాగానే తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటాడు. అసలు ఈ మూవీకి ఎలా ఒప్పుకున్నాడు అనేది పెద్ద సందేహం అనే చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో తనదైన శైలిలో ఆకట్టుకుంటాడు హీరో శివకార్తికేయన్. మూవీలో యాక్షన్ సీన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పాత చింతకాయ పచ్చడి ఫైట్స్ తీసుకొచ్చి మళ్ళీ అవే తీసి పడేశాడు ఎంజీ దాస్. మూవీలో సాంగ్స్ ఇంకో పెద్ద గుణపం. సాంగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు వస్తాయో కూడా తెలియదు అసలు మూవీలో. కుక్క రాట్ బీజిఎం ఇచ్చేశాడు అనిరుద్. మూవీకి డ్యూటీ కాదు కదా, పెద్ద గుణపమే ఇచ్చేశాడు అనిరుద్. మూవీకి బీజు మీనన్ ఎందుకు తీసుకున్నాడో అర్థం కాదు డైరెక్టర్ ఎంజీ దాస్. ఇక్కడ ఇంకో దరిద్రం కూడా ఉంది. విద్యుత్ జమాల్ లాంటి అంత మంచి యాక్టర్ ని అసలు ఏం చేశాడో కూడా అర్థం కాదు డైరెక్టర్. తుపాకీ మూవీలో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మురగదాస్ కి మైండ్ మింగిందా అనిపించే రేంజ్ లో ఇచ్చేశాడు క్యారెక్టర్. ఈ మాత్రం దానికి విద్యుత్ జమాల్ ఎందుకు తీసుకోవడం దండగా. ఎస్కే తన యాక్టింగ్ తో మూవీని ఎంత లేపినా మూవీలో ఏం లేకపోతే ఎవడైనా ఏం చేయలేడు. ఓవరాల్ గా అమరాన్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న ఎస్కే కి మురగదాస్ ఇచ్చిన పెద్ద రాడ్ బొమ్మ మదరాసి. థియేటర్ లో మూవీని అవాయిడ్ చేసిన జనం ఓటీటీలో కూడా అవాయిడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ.